నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కులగణన అంశం మాత్రం మళ్ళీ చర్చకు వచ్చింది. బీసీలకు కులగణన ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కూడా పలు సంఘాల నుండి రాజకీయ పార్టీ నుండి కూడా వినతులు విజ్ఞప్తులు ప్రభుత్వానికి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కులగణన చేయాలనే డిమాండ్ చాలా సంఘాల నుండి మీరు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా ముందుకెళ్ళాలి? ఎందుకంటే చాలా న్యాయపరమైన అంశాలు కూడా అడ్డం వస్తాయి కదా. ఎట్లా ప్రభుత్వంపై ఉన్న లక్ష్యం ఏంటి? ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి? ఇప్పుడు వాస్తవంగా ఒకసారి మొదటి నుంచి చూస్తే బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టు పోవడం, రిజర్వేషన్లను కోర్టులను అడ్డం పెట్టుకొని తగ్గించడం, బీసీల నోటికాడు ముద్దను గుంజుకోవడం ఇది అనవాయితీగా మారిపోయింది. దీనికి శాశ్వత పరిష్కారం కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే, కోర్టుల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే దీన్ని శాశ్వతంగా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు పోయినప్పుడు కోర్టు అడుగుతుంది, ఇప్పుడు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా ఏ ప్రాతిపదికన మీరు ఇస్తున్నారు, వాళ్ళ జనాభా ఎంత, మీ దగ్గర ఏమైనా డేటా ఉందా అంటుంది. కాబట్టి ఇవాళ బీసీల కోటా దక్కాలంటే బీసీల డేటా కావాలి. బీసీల డేటా కావాలంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఆలోచన చేసి బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే సమగ్ర సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా బీహార్ మోడల్ తరాలోనే ఇక్కడ కూడా ఇవాళ సమగ్ర కులగణన నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన నిర్వహిస్తుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తేదీ నాడు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7వ నుంచి వచ్చిన నెల రోజుల్లోనే జనవరి నెలల్లోనే కులగణన చేస్తామని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది. మళ్ళీ ఫిబ్రవరిలోనే మళ్ళీ నెలలోనే అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత మార్చిలో ఏకంగా జీవో నెంబర్ 26 తీసుకొచ్చి 150 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. ఇంతలోపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ కులగణన అనేది ఒక తాత్కాలికంగా అది నిలిపివేయబడ్డది. ఇప్పుడు జూన్ 4వ తేదీ నాటికి ఈ ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కులగణన కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులగణన కమిషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం సమగ్రంగా సామాజిక ఆర్థిక కులగణన చేసి ఆ కులగణన ఆధారంగా కుల ఆధారితంగా ఏ కులం ఎంతైతే జనాభా ఉందో, ఏ కులం ఎంతైతే వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా నిర్వహించాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు ఇన్ని ప్రక్రియలు చేపట్టారు కాబట్టి రేపో మాపో, ఎందుకంటే కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థలో సపరిపాలన పోతుంది, కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి అని రకరకాల కుంటి సాకులు చెప్పి ఇదే సందర్భంలో అడుగుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య వరుసగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే గంట సేపట్లో జీవో రిలీజ్ చేయొచ్చు, కానీ ఆ ఉద్దేశం లేదు. అంటే రిజర్వేషన్లు బీసీలకు దూరం చేయాలని చేస్తుంది. నీ ప్రజల్లోకి వెళ్తాం, పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు అయితే తీసుకెళ్తామని చెప్పి. అంటే ఇప్పుడు బీజేపీ చేస్తుందా? బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, 3వసారి కేంద్రంలో వచ్చింది. మేము కులగణన చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుందా? బీజేపీ స్పష్టంగా చెప్పింది, దేశంలో మేము కులగణన చెయ్యము, మేము కులగణనకు వ్యతిరేకము, కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది, ఈ కులగణన అనే డిమాండ్ చేసేవాళ్ళు ఇది విదేశీ శక్తుల ఏజెండా అన్నది. అందుకనే కదా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బీజేపీ పార్టీని ఇవాళ బీసీ సమాజం అంతా వ్యతిరేకంగా ఓడించింది. ఇవాళ ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక గంటలో ఇప్పటికే మందకిషన్నకు ఆయన పెద్ద ఉద్యమ నాయకుడు, కానీ మందకిషన్న దగ్గర సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నెంబర్ 26 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 26 తీసుకొచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. కులగణన చేయాలంటే భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే దీన్ని శాస్త్రీయంగా చట్టబద్ధంగా అన్ని ప్రొసీజర్స్ ఏవైతున్నాయో ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రొసీజర్స్ ఫాలో కావడంలో భాగంగానే వచ్చిన 100 రోజుల్లోనే క్యాబినెట్ తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు, బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ లోపల కులగణన ఎవరు చేయరు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఎన్నికల కోడ్ మూసి వారం రోజులు అయింది. కాబట్టి ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని మేము అడుగుతున్నాం. ఇవాళ
ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. ఆయన సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఎస్కేఎస్ సర్వే చెప్పి ఒకరోజే సర్వే చేశాడు. కానీ సర్వే వివరాలు బయటపెట్టలే. కనీసం కోర్టు అడిగింది, మీరేమన్నా లెక్కలు ఉంటే తీసుకురండి అంటే కోర్టు కూడా సబ్మిట్ చేయలేదు. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులం అతి తక్కువ శాతంగా 0.1% ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత 0.5% ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తారా? 60% ఉన్న మేము అడుక్కోవాలనే ఒక రివల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇవాళ జనాభా లెక్కలు బయటపెట్టలే. దీంతో ఏమైంది? బీసీలు ఇవాళ మొత్తం రాజకీయంగా నష్టపోయారు. ఇవాళ రాష్ట్రంలో 12,350 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6,000 మంది మేము గ్రామ పంచాయతీ సర్పంచులు కావాలి. కానీ ఎంతమంది అయినా 3,000 మంది అయినాం. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఏమవుతుందంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు మీరు కావాలి, కానీ కనీసం మేము సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కావద్దా అని ఒక చర్చ గ్రామ స్థాయిలో విపరీతంగా నడుస్తుంది. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన తీసుకొస్తామని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కులగణన చేస్తామని చెప్పి ఈ చర్యలన్నీ ప్రారంభించారు. కాబట్టి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి మేము ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది, ఈ ప్రక్రియ ప్రారంభించింది కాబట్టి. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడున్నటువంటి బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు, వాళ్ళు బీసీ బిడ్డలు. మాకెంతైతే బీసీ కమిట్మెంట్ ఉందో మాకెట్లయితే ఉన్నదో వాళ్ళకు కూడా అదే కమిట్మెంట్ ఉన్నది. కాబట్టి చేసే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అది జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలంటున్నాం. అది జరగకుండా మేము రాజకీయంగా విమర్శలు చేసి చేసేటోని రాళ్ళేసి కొడితే, చేసేటోని మీద రాళ్ళేస్తే చేయాల్సినోడు చేయకపోతాడు. అప్పుడు నష్టపోయేది బీసీ సమాజం కదా. కాబట్టి మాకు బీసీలకు ఏమి కావాలనో మాకు తెలుసు. బీసీలకు ఎట్లా చేస్తే మేలవుతుందో 25 ఏళ్ళుగా బీసీ ఉద్యమంలో ఉన్న వాళ్ళు మాకు తెలుసు. కానీ ఒక పార్టీకి ఓతవస్సు బలికి ఒక పార్టీలో ఉండి ఇప్పుడు కొంతమంది అడావిడి చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావిడి అన్నట్టు ఇవాళ ఈ ప్రక్రియ అంతా ప్రారంభమైతే కొంతమంది కేసీఆర్ తాబేదారులంతా కలిసి ఎట్లయినా ఈ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి ధర్నాలని, యాత్రలని రకరకాలుగా చేస్తున్నారు. నేనేమంటున్నంటే మరి 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు చేయడాన్ని మేము అభినందిస్తున్నాం. ఒక ఉద్యమకారుడుగా జీవితాంతం ఎవరు ఉద్యమం చేసినా అభినందిస్తాం, హర్షిస్తాం, దండం పెడతాం. కానీ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి ఎందుకు పాదసేవ చేశారని అడుగుతున్నా. 10 సంవత్సరాలు కేసీఆర్ కింద ఎందుకు బానిస బతుకులు బతికిరని అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయితలేదు. ఆ 100 రోజుల్లోనే మాకు ఇది చేస్తలేదు, అది చేస్తలేదు. ఎట్లా చేయాలి? ప్రభుత్వంతో మాది దశల వారు ఉంటుంది. ఒకవైపు చర్చలు జరుపుతాం, ఒకవైపు న్యాయ నిపుణులతో మాట్లాడతాం, ఇంకొక వైపు ప్రభుత్వం మీద ఎప్పుడు నిరంతర ఒత్తిడి తీసుకురావడానికి మా బీసీ మూవ్మెంట్ లైవ్లో ఉంచుతాం. అయితే ఈ నేపథ్యంలో ఒత్తిడి అంటే ఎంత కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉన్నా, ప్రభుత్వం పైన అసూరెన్స్ ఉన్నా కానీ ఒక ఉద్యమం అయితే జరగాలి, ఒక ఒత్తిడి అయితే జరగాలి. మీ సంఘం తరఫున ఒత్తిడి ఉంటుందా లేకపోతే ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే బీసీ కులగణన మీద ఇవాళ మేధావుల మీటింగ్ పెట్టాం, ప్రొఫెసర్ల మీటింగ్ పెట్టినాం, మొన్న కుల సంఘాల మీటింగ్ పెట్టాం. రేపు 14వ తేదీ నాడు శుక్రవారం రోజు హైదరాబాద్లో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష బీసీ సంఘాలు, కుల సంఘాలు, న్యాయ నిపుణులు, మేధావులు అందరితోటి విస్తస్థాయి సమావేశం పెడుతున్నాం. అదైన తర్వాత అందరితో సంప్రదించి జూన్ 3వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు బస్సు యాత్ర పెడుతున్నాం. ఆ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటిస్తాం. లక్షల మందిని హైదరాబాద్కు తరలిస్తాం. బీసీల సత్తా ఎందుకు చూస్తాం. కానీ బీసీల దగ్గర ఏంటంటే ఇవాళ ఒకవైపు మేము ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రభుత్వం చేస్తుంది కాబట్టి విశ్వసిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని చేయకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అట్లాంటప్పుడు మాత్రం మా ఉద్యమం మామూలుగా ఉండదు. అగ్గి మండించేటువంటి ఉద్యమం ఉంటుంది. ఇవాళ మామూలు అంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి ఉద్యమం ఉండదు. రాష్ట్రంలో మరో మండల్ మహా ఉద్యమం, మరో మురళీధర్రావు కమిషన్ ఉద్యమం ఎట్లా జరిగిందో ఊరుకు ఇవాళ అఖిలపక్ష జేఏసీలు పెట్టి అన్ని కుల సంఘాలను కలుపుకొని రైలు రోకోలు, రాష్ట్ర బంద్ వరకు కూడా పోతాం. అట్లాంటి ఉద్యమం చేస్తాం. కానీ ఇప్పుడు అవసరం లేదు. అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు 10వ తరగతి చదివేటోనికి డిగ్రీ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎట్లుంటుంది, డిగ్రీ చదివేటోనికి పీజీ చేస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు దేనికైనా దశల వారీగా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఇలా జీవో తీసుకొచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. కొంతమంది కుట్ర చేసి ఏమంటారంటే
టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేయాలంటారు. అంటే అసెంబ్లీ చట్టం చేస్తే కోర్టు పోవచ్చు అని, కోర్టు పోయి ఆ చట్టం మీద స్టే తీసుకొస్తారు. అప్పుడు ఏమంటారు, కులగణనకు మేము వ్యతిరేకం కాదు, ఈ చట్టం మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి, ఈ చట్టాన్ని సవాల్ చేస్తున్నామని చట్టాన్ని సవాల్ చేస్తారు. అందుకనే మేము చట్టం అవసరం లేదు, అసెంబ్లీలో చట్టం అవసరం లేదు, ఎక్కడ కూడా చట్టం చేయలే. అసెంబ్లీలో తీర్మానమే చట్టం కంటే 100 రెట్లు ఎక్కువైనది. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 ఇచ్చారు, 150 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. ఈ వారం రోజుల్లోనే ఈ కులగణన సంబంధించిన ఎన్నికల కోడ్ అయిపోయింది. కాబట్టి తక్షణమే ఒక ప్రత్యేక కమిషన్ వేసి యుద్ధ ప్రాతిపదికన బడ్జెట్ ఉంది కాబట్టి ఇంటింటికి ఆర్థిక సామాజిక సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా చేయండి. ఇంకొక వైపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇంకా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఇలా బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినాయి. కాబట్టి కోర్టులు ఓడన భవిష్యత్తులో ఎవరైనా కోర్టుకు పోయినా తక్షణమే మీరు ఎన్నికలు నిర్వహించండి, గ్రామాలలో పరిపాలన లేదు, కేంద్ర నిధులు ఆగిపోతున్నాయంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర 5 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అవలంబించారో ఆ పద్ధతి ఇక్కడ కూడా అదే పద్ధతి అవలంబించండి. కానీ ఎప్పటికైనా ఎన్నటికైనా కులగణనే శాశ్వత పరిష్కారము, కులగణనే అన్నిటికీ సమస్యలకు పరిష్కారం. కులగణన అనేది ఏంటంటే ఇప్పుడు మేము ఎంపీటీసీ పదవులు, సర్పంచ్ పదవులు, చిన్న చిన్న పదవులు అడుక్కుంటున్నాం. ఈ పదవులను యాచించడం కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావడానికి ఈ కులగణన ఒక్కటే ఏకైక మార్గం. కాబట్టి ఈ కులగణన కావాలి. ఈ కులగణన కోసం ఎంతకైనా ఎప్పటికైనా తెగించి పోరాడేది మేమే. మొత్తంగా ఈ కులగణన విషయంలో మాత్రం చాలా ముఖ్యమైనది బీసీలకు. కానీ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది కూడా. కానీ న్యాయపరంగా, కోర్టు పరంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ఒక కమిషన్ ఏర్పాటు చేసి మాత్రం బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కినప సమస్యలతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.